అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త తెలంగాణను పరిచయం చేశారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సీఎం అమెరికా పర్యటన విజయవంతం కావడంతో బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. గతంలో 3 సార్లు దావోస్ వెళ్లిన కేటీఆర్ తెలంగాణకు ఎన్ని కంపెనీలను తెచ్చారో చెప్పాలన్నారు ఆది శ్రీనివాస్. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు ఉన్నటువంటి ప్రాముఖ్యతను తెలంగాణను అమెరికాకు పరిచయం చేస్తూ ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్గా ఉన్నటువంటి హైదరాబాద్లో ముచ్చర్ల ప్రాంతంలో 4th సిటీని తీసుకొస్తున్నటువంటి దాన్ని అమెరికాకు పరిచయం చేస్తూ 31,532 కోట్ల పెట్టుబడులను ఈరోజు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, పెద్దలు శ్రీధర్ బాబు గారు, తెలంగాణ ప్రభుత్వం అధికార యంత్రాంగం అంతా కూడా తీసుకొని రావడం ఒక ఘన విజయంగానే చెప్పవచ్చు. కొత్తగా ఈ పెట్టుబడులు రావడం వల్ల 30,500 ఉద్యోగాలు రాబోతున్నాయి. వేలాది మందికి పరోక్షంగా ఉపాధి పొందబోతున్న మాట సందర్భం చెప్తూ, ముఖ్యమంత్రి అయిన 8 నెలల్లోనే ఈ ఘనతను గతంలో దావోస్లో జరిగినటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సు ద్వారా 30,000 కోట్లు, ఇప్పుడు 31,000 పైచీలకు ఇంచుమించు 60,000 కోట్లను 8 మాసాల్లోనే తీసుకొని రావడానికి కృషి సల్పినటువంటి రేవంత్ రెడ్డి గారి సీఎం గారి పర్యటన తక్కువ చేసి చూపెట్టడానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎంత కష్టపడుతుందో మనం చూస్తూ ఉన్నాం. కేటీఆర్ గారు 3 సార్లు దావోస్కు వెళ్ళినప్పుడు ఎన్ని కంపెనీలతో వారు మాట్లాడినరు, ఎన్ని ఇక్కడ అమలు జరుగుతున్నాయి చర్చకు మీరు సిద్ధమని మేము అడుగుతున్నాం. ఎన్ని తిరిగి వెళ్ళిపోయినాయో కూడా మీరు చెప్పడానికి సిద్ధంగా ఉండాలని. అసలు మీరు లిటిగేషన్ భూములు కేటాయించి వచ్చిన పారిశ్రామికవేత్తలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడానికి కారకులైన మీరు అసలు ఫాలో అప్ అయ్యలేదు. మళ్ళా మీరు దావోస్ వయా దుబాయ్ వెళ్ళి మీ పారిశ్రామిక సంబంధించినటువంటి బౌల్ అంతస్తుకు సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకొని మీరు వ్యక్తిగా లాభపడ్డారు తప్ప తెలంగాణకి ఏం ఒరిగిందో అంటున్నాం, తెలంగాణకి ఏం జరిగిందో అంటున్నాం. బీఆర్ఎస్లో ఏదైతే కేటీఆర్ రాసి ఇచ్చినటువంటి రాతలు యథావిధిగా మీరు మాట్లాడి మీ వ్యక్తిత్వాన్ని హరించుకోకండి, మీ వ్యక్తిత్వాన్ని తగ్గించుకోకండి అన్న మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.